హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది శ్రీ ఆంజనేయ స్వామి జయంతి రోజండి మనకి. ఇప్పుడు హనుమాన్ జయంతి రోజు నేను ఈరోజు పూజ పెట్టుకున్నానండి. టేబుల్ మీద విడిగా హాల్‌లో కూర్చోపెట్టుకున్నానండి. సాయంత్రం పూట చేసుకున్నాను. పొద్దున మాత్రం మందిరంలో చేసింది మీకు అభిషేకము అదంతా ఇంకో వీడియో పెట్టానండి ముందే. లక్ష్మీదేవిని ఆ రోజు పౌర్ణమి కదండీ! లక్ష్మీదేవి పూజ కూడా ఉంటుంది. అందుకే మందిరంలో చేశాను. స్వామివారికి మాత్రం అక్కడ అభిషేకం చేసుకున్నా అండి. ఇక్కడ ఈవినింగ్ మాత్రం చిన్న విగ్రహము, ఒక ఫోటో పెట్టి ఇక్కడ చేసుకున్నానండి. నేనెప్పుడూ చేయలేదండి. ఇంతకు ముందైతే మాత్రం ఎన్నడూ చేయలేదు. కానీ స్వామివారికి చక్కగా నేను పూజనైతే చేసుకున్నానండి. ఈ పూజ మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి. ఎవరైనా కూడా స్వామివారికైతే చక్కగా ఒక దండ, తులసి దండ మనం ఏదైనా ఒక ఫోటోకండి చక్కగా ఒక మంచి మాల వేస్తే కళొస్తదండి. కానీ ఏ మాల వేసినా కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారు పంచముఖి ఆంజనేయ స్వామి అండి. ఈ పంచముఖి ఆంజనేయ స్వామి వారికి పూజ చేసిన వాళ్ళకి కష్టాలు తొలగుతాయనని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారండి. కాబట్టి నేను కూడా ఇలా చేశానండి. ఇంట్లో కష్టాలు, బాధలు ఏదైనా మనకి నరదిష్టి ఏదున్నా పోవాలని చెప్పి అన్నీ కొట్టుకొని పోవాలని ఈ పూజనైతే చేసుకున్నానండి. ఎన్నడూ కూడా నేను ఇలా చేసుకోలేదండి. ఇదే ఫస్ట్ టైము. నేనెప్పుడూ కూడా పెట్టలేదండి యూట్యూబ్‌లో. ఈరోజే నేను ఫస్ట్ టైమ్ ఒక ఫోటో తెచ్చుకొని ఇలా పెట్టుకున్నానండి. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. పూజ మాత్రం ఎంత బాగా ఆనందంగా చేసుకున్నానంటేనండి, ఇంకా ఆ పూజ చూసిన కొద్దీ ఇంకా స్వామివారిని అలాగే చూస్తూ ఉండాలనిపించిందండి. అంత బావుందండి. మీకు కూడా నచ్చుతుందండి. ఇలా మొత్తం గులాబీ, చామంతులు చాలా పూలు తెచ్చారండి మా వారు. ఆ రోజు మనకి వారిది కూడా మనకి ఆ రోజు పౌర్ణమి ఉంది కదండీ! అందుకని ఇంకా అటు ఇటు చాలా పూలు కావాలండి. పూలన్నీ తెప్పించాను. ఇలా గారెలైతే స్వామివారికి నేను రుబ్బే చేశానండి. ఎందుకంటే గ్రైండర్‌లో వేశాను. గ్రైండర్‌లో వేసి ఉప్పేయలేదండి. ఇందులో ఏమీ వేయకుండా చేశానండి స్వామివారికి. ఈ గారెల మాల వేసుకోవాలని చాలా ఆనందం అనిపించిందండి. అన్నీ, ఇన్ని అని ఏమీ లెక్క పెట్టలేదండి. ఆ రోజు ఒక 108 58 అలాంటిది నేను అసలు ఏమీ అనుకోలేదండి. ఇంకా ఎన్ని వాయిలైతే అవుతాయో నాకు ఒక అరకిలో పప్పు పెట్టానండి. అరకిలోకి ఎన్నైతే అయ్యాయో అన్నీ మాల కట్టేశానండి. ఇంకంతే. నేనెప్పుడన్నా దండం పెట్టుకుంటేనే గారెల మాల నేను గుళ్ళో ఎప్పుడన్నా ఇచ్చినా, ఎక్కడైనా ఇచ్చినా కూడా 108 లేదా 51, 56 అలా ఏదైనా మనం 21 అలా ఇచ్చుకోవచ్చండి. కానీ ఇక్కడ మాత్రం నేను ఇంక ఎన్నైతే అన్ని మొత్తం చక్కగా మాల కట్టి స్వామివారికైతే ఈ వడమాలతో వచ్చిన అందం అండి. అందుకే పెడతారండి అందరూ కూడా స్వామివారికి వడమాల ఎందుకేస్తారో నాకు ఈరోజు తెలిసిందండి. ఎప్పుడూ కూడా ఇటువంటి పూజ చేసుకోలేదు కాబట్టి నా కళ్ళకైతే చాలా ఆనందం ఇచ్చిందండి. ఈ పూజ అయితే మాత్రం ఇంకా అన్నిట్లో ఆనందం అండి. తులసి అండి. తులసి మాలతో వచ్చిందండి అందం ఫోటోకి. చాలా బాగా ఉందండి. మీరు ఈ వీడియో చూసినప్పుడు నిజంగా కూడా మీకు కూడా చేయాలనిపిస్తదండి. ఎవ్వరైనా సింపుల్‌గా చేసుకోవచ్చండి ఇంట్లో. మనం ఎప్పుడన్నా శనివారాలు మన ఇంటికి ఏదైనా ఇబ్బందిగా ఉంది. మీరేదన్నా మొక్కుకున్నప్పుడు ఎవ్వరైనా చేసుకోవచ్చండి. చిన్న పిల్లలకి బాగోలేదనుకోండి. అలా ఇలా పెట్టేసి మీరు వడమాల ఎంతైతే ఏసుకోవాలనుకున్నారో అంత మీ వీలైనంత వేసుకొని చక్కగా స్వామివారికి మనం శ్రీరామ అని రాసుకుంటే చాలా మంచిదండి. శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టమండి. శ్రీరామచంద్రుడికి ఒక కొడుకు కంటే ఎక్కువండి. తన బిడ్డలాగా. అందుకనే మనం పూజిస్తాం కదండీ! ఆ పూజలు అందుకున్న ఆ స్వామివారు మనకి శ్రీరామచంద్రుడి కంటే ఇష్టం కదా! అందుకనే ఆంజనేయ స్వామికి మనం ఏది చేసినా కూడా ఆ శ్రీరామచంద్రుడు మనకి ఆశీస్సులు ఇస్తారండి. మనల్ని కూడా ఒక బిడ్డలాగా చూసుకుంటారండి స్వామివారు. మనకి ఏ ఆశీస్సైనా ఇస్తారండి. ఎందుకనంటే మనకి ఎప్పుడు కూడా రామజపం చేసుకునే ఈ ఆంజనేయ స్వామి అంటే అందరికీ కూడా ఇష్టమేనండి. ఎవ్వరికీ ఇష్టం లేనే లేదండి. అందరి దేవతల అనుగ్రహంతో పుట్టిన ఈ ఆంజనేయ స్వామి అండి. ఎక్కడ ఉన్నా కూడా మనకి ఏదైనా కూడా భయం కలగకుండా ఇంట్లో ఏదైనా ఇబ్బందులున్నప్పుడు చక్కగా మీరు సింపుల్‌గానే చేశానండి. పెద్ద పూజ కూడా నేనేమీ చేయలేదండి. సింపుల్‌గా చేసుకుంటూ పోయాను. ఇలా నాకొచ్చినట్టు నేను చేశానండి. పెద్దగా నేనేది అంటే ఆ రోజు హనుమాన్ చాలీసా అది మాత్రం నేను కూర్చొని చదువుకున్నానండి. పూజంతా అయిపోయిన తర్వాత కూర్చొని చక్కగా హనుమాన్ చాలీసా చదువుకున్నానండి. అది మాత్రం నాకు నోటికి రాదండి సరిగ్గా. నేను టేప్‌లో పెట్టుకొని ఇంకా చదువుకుంటూ ఉంటానండి పుస్తకం పట్టుకొని. ఇలా చక్కగా ఆంజనేయ
స్వామివారి విగ్రహం మా ఇంట్లో. ఇలా ఇది ఆర్టిఫిషియల్‌దేనండి. ఇది ఇత్తడిది కాదు. కాకపోతే దాని మీద నీళ్లు మనం అభిషేకం ఏదైనా పోస్తే పాడైపోతుందండి. ఇంకా విగ్రహం అంటూ ఎప్పుడు తేలేదండి. ఇది మాత్రం మా పాప తీసుకొచ్చిందండి. కానీ చాలా అందంగా ఉంటదండి. ఇలా స్వామివారికి పళ్ళతో చక్కగా నామాలు వేసి ఆకు మీద రాయాలనుకున్నాను కానీ ఒక్కదాన్నేనండి చేసేది. అంతా కూడా హెల్ప్‌కి మా బాబు కొంచెం బిజీగా ఉండేనండి. అందుకని నేనే చేసుకున్నానండి. అందుకని ఇవన్నీ పనులు ఓపిక కావాలండి స్వామివారికి చేసుకోటానికి. ఏ పూజ అయినా కానీ ఇలా స్వామివారిని పెట్టుకున్నానండి. రాముల వారిని, సీతమ్మను ఇలా చక్కగా నా దగ్గర చిన్న విగ్రహం ఉంటే ఇది పెట్టుకున్నానండి. శ్రీరామచంద్రుడు ఎక్కడున్నా కూడా ఆంజనేయ స్వామి ఉంటే అక్కడ శ్రీరామచంద్రు వాళ్ళు ఉంటారు కదండీ మనకి. అందుకే ఇలా చక్కగా అయితే పూజనైతే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ రోజు మాత్రం చాలా ఆనందం అనిపించిందండి. మీకు కూడా మంచిగా అనిపిస్తది. మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చండి. చేయరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. మనం ఎప్పుడైనా కూడా మీ ఇంట్లో ఫోటోలుంటాయి లేదా దేవుడి గదిలో, ఎందుకంటే నాది వీడియో కదండీ సెపరేట్‌గా పెట్టి చూపెడుతున్నాను. మీరు మందిరంలో చేసుకోవచ్చండి మంచిగా కూడా. संत समागम संत समागम संत समागम संत ఇలా समागम చక్కగా దీపారాధన చేసుకొని, ఆ ఫోటో కింద ఆగట్లేదండి సరిగ్గా. ఎందుకంటే కొన్ని బియ్యం పోస్తే ఆగేదండి. ఇంకా ఆ తర్వాత పోసాను చక్కగా ఆగిందండి. ఇలా దీపారాధన అంతా చేసుకొని, ఎందుకంటే ఒక్కొక్కటి తీస్తూ పూజ చేయాలంటే చాలా లాంగ్ అవుతది. మొత్తం పెద్ద వీడియో లాగా అవుతది. ఎవరో చూడండి. ఒక్క 10 నిమిషాల వీడియో మీ టైం కేటాయిస్తారు దీనికన్నట్టుగా. ఎందుకంటే టైం ఉండట్లేదు. అందరూ బిజీ ప్రపంచంలో ఉంటున్నారు కదండీ! అందుకనే కాస్తంత నేను కొద్దిగా పూజంతా ఒక్కొక్కటి చూపెట్టకుండా మీకు మాత్రం నార్మల్‌గా మా బాబుంటే తీస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటానండి. ఇంకా కొద్దిగా తీసుకొని నేను ఇలా అయితే పూజనైతే సమాప్తం చేసుకున్నానండి ఇలాగా. మీరు చూడండి ఈ పూజ మాత్రం అంతా ఒక్కొక్కటి నాకింట్లో ఏదైతే ఉన్నాయో అన్నీ పెట్టుకున్నానండి. నా దగ్గర ఏది వీలవుతాయో అన్ని పెట్టుకున్నాను. ముందు మాత్రం నేతి దీపాలే పెట్టానండి. ఆ తర్వాత అంతా పంచముఖి ఆయిల్ వాడానండి. ఆ రోజు మాత్రం ఇలా మాత్రం నైవేద్యాలు, పులిహోర, కొద్దిగా పాలు స్వామివారికి, వడపప్పు, బెల్లం, చలిమిడి పెట్టుకున్నానండి. కొబ్బరికాయ అంతేనండి ఈరోజు. పండ్లు, పాలతో చక్కగా పాలు మనకు స్వామివారికి మనం ఏది లేకపోయినా కూడా పాలను కూడా చక్కగా పంచదార వేసి లేదన్నా బెల్లం వేసి పెట్టొచ్చండి. ఎప్పుడైనా కూడా మీ దగ్గర ఇందులో ఇన్ని వస్తువులు లేకుండా ఉంటే ఒక్కటే ఉన్నా కూడా మీరు వడమాల ఎయండి. చాలా మంచిదంటండి. అందరికీ కూడా తులసి మాలైతే చాలా ముఖ్యమండి. స్వామివారికి తాంబూలం కూడా ఇచ్చేసానండి. అరటిపళ్ళంటే చాలా ఇష్టమండి స్వామివారికి. ఇంకా పిండి దీపారాధన చేయాలనుకున్నానండి. అది చేయలేకపోయాను ఆ రోజు. ఎందుకంటే చాలా బిజీగా అలసిపోయానండి నేనప్పటికే. కానీ ఇంకా ఇంతవరకే చాలులే స్వామివారు నాకింత ఓపికనిచ్చారండి. ఈ ఓపిక చాలండి. ఇంతవరకు పెట్టుకొని చక్కగా హారతి, పంచహారతి, నేతి హారతి ఇచ్చానండి స్వామివారికి. మల్లెలు పెట్టి చక్కగా ఇచ్చాను. చాలా బాగా ఆనందం అనిపించిందండి నాకు ఆ రోజైతే మాత్రం. ఈ పూజ అయితే నేను కొన్ని పూజలండి మనసులో ఉండిపోతుందండి. నాకలా ముద్ర పడిపోతుంది. అంత బాగా అనిపించిందండి. ఆ రోజు పొద్దంతా మళ్ళీ సాయంత్రం కొంచెం ధూపం పెట్టి కొద్దిగా దీపారాధన చేసుకొని సాయంత్రం మాత్రం ధూపం పెట్టానండి. అలా ఎందుకనంటే మనం సాయంత్రం పూట ధూపం పెట్టాలండి ఆంజనేయ స్వామికి. ఇంక నేను తెల్లారి తీశానండి. పటం ఆ రోజు కదిలించలేదు. ఏమీ చేయలేదండి. ఇలా తృప్తిగా అయితే పూజనైతే మాత్రం నిండుగా చేసుకున్నానండి. చూడగానే నిజంగా ముచ్చటగా ఉంటుందండి. ఎవరి పూజ వాళ్ళకి నచ్చుతుందండి. కానీ మీకు కూడా నచ్చాలండి. నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వకుండా పోవద్దండోయ్! మీరు మాత్రం కంపల్సరీ. ఎందుకనంటే పూజ అనేది ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో వాళ్ళెలా చేసుకుంటారో అలాగే చేస్తారండి. ప్రతి ఒక్కరూ ఒకేలా చేయరండి. అలాగే నాకొచ్చినట్టు మాత్రం నేను చేశానండి. మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదండి. కానీ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలా అమ్మవారిని కూడా పక్కన నేతి దీపారాధన చేసి అమ్మవారిని కూడా కూర్చోబెట్టానండి స్వామివారితో పాటు. ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి కదండీ! చక్కగా సాయంత్రం వరకు అంటే నైట్ దాకా దీపం వెలిగేదాకా అందులో నెయ్యి పోస్తూనే ఉన్నానండి. చక్కగా అన్నీ వెలుగుతూ ఇలా ఆనందంగా పూజనైతే పూర్తి చేసుకున్నానండి. ఎక్కడున్నా కూడా ఆ ఆంజనేయ స్వామి వారి ఎప్పుడూ కూడా ఆశీస్సులు మా కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలి. మాకే నరదిష్టి తగలకుండా మా ఇల్లు మేము ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నానండి. ఫస్ట్ మనకి ఆరోగ్యం అండి. ఆంజనేయ స్వామి వారు ఇచ్చేది ఫస్ట్ అదేనండి మనకి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఇంక అంతకంటే మనకి ఎక్కువ ఏమి ఇయ్యాలండి స్వామివారు? राम नाम सुखदायक राम
భజలే ఇలా ఎన్ని దీపాలు పెట్టినా ఆనందమేనండి స్వామివారికి. పండుగ రోజున మనము ఏదన్నా పండగ చేసుకున్నప్పుడు ఎక్కువ దీపాలు పెట్టాలండి. దీపాలు పెడితే ఆ దీపాల కాంతిలో మనకేదన్నా ఉంటే అది చక్కగా వెళ్ళిపోతుంది. మన లక్ష్మీదేవి రావటానికి చాలా మంచి దారి ఉంటుందండి. ఎప్పుడు కూడా అమ్మవారికి దీపాలు ఎన్ని ఉంటే అంత ఆనందం అంటండి అమ్మవారికి. అందుకనే ఇన్ని దీపాలు పెట్టానండి. ఇంకా ఓపికుంటే నిజంగా ఇంకా పెట్టాలండి. వినాయకుడిని చూడండి ఇక్కడ అమ్మవారి ముందు పెట్టాను. అన్నీ కూడా పెట్టానండి వన్ బై వన్. ఎలాగా ఇప్పుడు ఏది గుర్తుపెట్టుకోవడం అంటే స్వామివారు మనకి ఏది మతిలో పెడితే అదేనండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.